श्रीगुरुभ्यो नमः। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। हरि ओम। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वांस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। రెండవ అదే ముండకంలో రెండవ ఖండంలో ఆ తత్వం గురించి చెప్పుకుంటూ అన్నీ కూడా అందులోనే అమర్చబడి ఉన్నాయని చెప్పుకున్నాం. అన్నీ కూడా అందులోనే అంటే ఆ బ్రహ్మ అక్షర బ్రహ్మలోనే అమర్చబడి ఉన్నాయి. యదర్చిమత్ అదే స్వరూపం ఏమిటి? ప్రకాశవంతం అనేటువంటిది. అణుభ్యో అణుచ యస్మిన్ లోకా నిహితా లోకినశ్చ. తర్వాత అణువు కన్నా అణువైనటువంటిది, స్థూలం కన్నా స్థూలమైనటువంటిది పృథువ్యాదేహే. లోకములు లోకవాసులు అందరూ కూడా అందులో ఉన్నటువంటి వాళ్లే అని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత అది తదేతత్, ఆ బ్రహ్మ తదేతత్ బ్రహ్మ, ఏదైతే బ్రహ్మను చెప్పుకుంటున్నామో అది సర్వాశ్రయం. సర్వాశ్రయం అంటే అన్నిటికీ సమస్త సృష్టికి అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది సర్వాశ్రయం. అక్షరం బ్రహ్మ, ఏదైతే ఆ అక్షరం బ్రహ్మ అన్నిటికీ ఆశ్రయభూతమైనటువంటి అక్షర బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ అక్షర బ్రహ్మవే స ప్రాణః తదు వాంగ్మనః వాక్చ మనశ్చ సర్వాణి చ కరణాని తదంతశ్చైతన్యం. అందులోంచి అంటే అదే ప్రాణముగాను, అదే ప్రాణము, అదే వాక్కు, అదే మనస్సు, సర్వాణి కరణాన్ని అవే ఇంద్రియాలు. అంటే ఇవన్నీ కూడా ఆ బ్రహ్మస్వరూపమే. బ్రహ్మమే ఇన్ని రూపాలుగా ఇన్ని ఉపాధులుగా ఈ విధంగా ప్రాణము ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల లాగా ప్రకాశిస్తుంది, కనబడుతున్నది. అంటే అవే బ్రహ్మమే. అంతా బ్రహ్మమే ఈ రూపాల్లో కనబడుతున్నది. అంతా బ్రహ్మమే. అని కాకుండా మనశ్చ స ప్రాణః తదు వాంగ్ మనః వాక్చ మన సర్వాణి కరణాన్ని తదంతశ్చైతన్యం. ఇది కాకుండా అన్నీ ఇవే కాకుండా వీటిలో ఉన్నటువంటి చైతన్య రూపంగా ఉన్నటువంటిది కూడా ఆ పరమాత్మయే. అదే ప్రాణము, అదే వాక్కు, అదే మనసు, అదే ఇంద్రియాలు, మళ్ళీ అదే అన్నింటిలో ఉన్నటువంటి చైతన్యం కూడా.
అంతశ్చైతన్యం తదంతశ్చైతన్యం చైతన్య ఆశ్రయో హి ప్రాణ ఇంద్రియాది సర్వసంఘాత ప్రాణస్య ప్రాణం ఇది శృత్యంతరాత్. చైతన్యాన్ని ఆశ్రయంగా తీసుకునే ప్రాణము ఇంద్రియములు అన్నీ కూడా వాటి వాటి కర్మలు వాటి వాటి విధులలో సంచరింపబడుతున్నాయి. ఏ ఇంద్రియమైనా సరే ప్రాణమైనా సరే వాటి అస్తిత్వానికి వాటి యొక్క చేసేటువంటి కర్మకి పనికి కూడా ఆశ్రయం అనేటువంటిది ఏమిటి అంటే ఆ చైతన్యమే. దీనికి ఉదాహరణగా ఇది ఉపనిషత్తులు చెప్తూ ప్రాణస్య ప్రాణం ఇది శృతి అంతరాత్. బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చినట్టుగా ప్రాణానికి ప్రాణము, మనశ్చ మనః అది ఐ ఆఫ్ ద ఐ, మైండ్ ఆఫ్ ద మైండ్, ప్రాణ ఆఫ్ ద ప్రాణ. కేంద్రోపనిషత్తు కూడా వస్తుంది అది. అదేమిటది? ఇయర్ ఆఫ్ ది ఇయర్, ఐ ఆఫ్ ద ఐ, చెవికే చెవు, కంటికే కన్ను. ఆ విధంగా మనం మంత్రాలు చెప్పుకుంటూ వస్తున్నాం. యత్ ప్రాణాదీనామంతశ్చైతన్యం అక్షరం, ఏది ప్రాణము మొదలైనటువంటి అన్నిట్లోనూ అంతశ్చైతన్యంగా ఉన్నటువంటిది ఏమిటది? యత్ ప్రాణాదీనామంతశ్చైతన్యం, అదే అక్షరం, ఏదైతే అక్షర పరబ్రహ్మ, అక్షరం అంటే బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో తత్ సత్యం, అది సత్యము. అది ఆ సత్యం మీదే, అందులో మార్పులేమీ ఉండవు. సత్యమే ఆధారము, అది శాశ్వతమైనటువంటిది. సత్యం తదేతత్ సత్యం అంతశ్చైతన్యం అక్షరం తదేతత్ సత్యం అవితథం. అవితథం అంటే వితథం. వితథం అంటే ఏమిటి? అన్రియాలిటీ అని అర్థం. వితథం అంటే అన్రియాలిటీ అంటే మిథ్య అని అర్థం. అవితథం అంటే ఏమిటి? మిథ్య కానటువంటిది. అది అంటే చూడండి, ఒక వస్తువుగా ఉండడానికి ఆ వస్తువులో దట్నెస్ అంటాం ఇంగ్లీష్లో. ఆ తత్వం, అప్పుడు కొండగా ఉన్నటువంటి ఒక లక్షణం ఒకటి ఉంది. బంగారంలో గోల్డ్నెస్, కొండలో కొండనెస్. ఏ వస్తువులో అది లేకపోతే ధర్మం, అది ఆశ్రయ ధర్మం. అది లేకపోతే ఆ వస్తువే ఉండదు. ఏ విధంగా ఎందులో అయితే అది ఆ యొక్క దానికి మౌనం అంటే ఆ తత్వం ఏదైతే ఎందులో అయితే ఉండదో అది వితతం. అవితతం అంటే మిథ్య అని అర్థం. అవితతం అంటే సత్యము, మిథ్య కానటువంటిది. సో సత్యం అతదేతత్ సత్యం అంటే అవితథం అతః అమృతం. అది సత్యం కాబట్టి అమృతం. అంటే దానికి ఎప్పుడు కూడా మార్పు కానీ మృతి కానీ అంతం కానీ లేదు. అంటే అవినాశి అని అర్థం. వినాశం లేనటువంటిది అమృతం, అవినాశి. తద్ వేద్ధవ్యం. వేద్ధవ్యం మనసా తాళయితవ్యం. ఇక్కడ మన సంస్కృతంలో తాడనం అంటే కొట్టడం, తాడనం. ఇక్కడ వేద్ధవ్యం, తాడనం అంటే వేద్ధవ్యం. ఆ యొక్క అక్షర పరబ్రహ్మతత్వాన్ని, అవినాశి అంటే నాశరహితమైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో దానిని మనసా తాడయితవ్యం అంటే మనసుతో మన తెలుగు వేధింపులు కావు, బాగా వేధిస్తున్నాడండి అది కాదు. వేధించాలి అంటే ఆ టార్గెట్ లక్ష్యాన్ని కొట్టాలంట. మన భాషలో లక్ష్యాన్ని కొట్టాలి. బాణం తీసుకుందాం, లక్ష్యాన్ని కొట్టు అంటాం. ఆ కొట్టడం తాడయితవ్యం అంటే లక్ష్యాన్ని కొట్టడం. ఎలాగా? మనస, ఈ మనసుతోటి ఆ లక్ష్యాన్ని కొట్టాలి, లక్ష్యాన్ని వేధించాలి. నేను మళ్ళీ మాట చెప్తున్నాను, వేధించడం అంటే తెలుగు వేధింపులు కావు. ఆయనను బాగా వేధించాడండి, వేధిస్తున్నాడండి అది కాదు. వేధించడం అంటే ఇక్కడ మనసా తద్వేద్ధవ్యం, మనసా తాడయితవ్యం, మనసు ద్వారా ఆ లక్ష్యాన్ని కొట్టాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. అది తస్మిన్ మనః సమాధానం కర్తవ్యం ఇత్యర్థః. అంటే మనసుని అందులో సమాధానం కర్తవ్యం. సమ్యక్ ఆధానం. ఆధానం అంటే ఏంటి? ప్లేస్మెంట్ అండి. ప్లేస్మెంట్, ఆధానం, ప్లేస్మెంట్. ఆ సమ్యక్ అంటే సరిగ్గా, పూర్తిగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా మనసుని పూర్తిగా ఆ బ్రహ్మతత్వంలో నిలపాలి అని అర్థం. తాడనం, తాడైతవ్యం అంటే ఏమిటి? పూర్తిగా సంపూర్ణమైన మనసుని ఆ బ్రహ్మతత్వంలో నిలపాలి, అదే అర్థం. కర్తవ్యం ఇది అర్థ. యస్మాదేవం, ఆ విధంగా
బికాస్ ఆఫ్ దిస్ రీజన్, సిన్స్ ఇట్ ఈస్ సో, హే సౌమ్య విద్ధి అక్షరే చేత సమాధత్స్వ. ఓ సౌమ్యుడా విద్ధి, సౌమ్య విద్ధి అంటే, విద్ధి అంటే ఇక్కడ తెలుసుకోవడం, ఒక అర్థం తెలుసుకోవడం, ఇక్కడ వేధించాలి అనే అనే దాంట్లో చెప్పారు ఇక్కడ. విద్ధి అనే రెండు అర్థాలు ఉన్నాయి విద్యకి. ఒకటి తెలుసుకోవడం, రెండోది తాడయితవ్యం, లక్ష్యాన్ని కొట్టడం, చేరుకోవడం, దాంతో ఏకత్వాన్ని పొందడం. వేధించాలి. తస్మాన్ ఏ సౌమ్య, సౌమ్యుడా విద్ధి అక్షరే చేతస్సమాధత్స్వ. ఓ సౌమ్యుడా, ఆ అక్షర పరబ్రహ్మంలో నీ మనసుని నిలుపుకో, లేదా నిలుపు అని అర్థం. అది ఇప్పుడు ఎలా నిలపాలి? సాధన ఏమిటి? చాలా సులువైనటువంటి ఉపదేశం ఏమిటంటే, నీ మనసుని నీ అదుపులో పెట్టుకో, బాగా కాన్సన్ట్రేట్ చేయి, చదువు బయటకు వస్తావు అంట. ఇది చెప్పేవాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు, వినేవాళ్ళకి అంతకంటే లేదు, ఇద్దరికీ లేదు. ఎవరో చెప్తారు ఇళ్ళలో పెద్దవాళ్ళు కాన్సన్ట్రేట్గా ఉండాలంటారు, వీడికి ఉందా కాన్సన్ట్రేషన్? వాడికి లేదు కదా. ఉత్తనే ఏదో చెప్పుకుంటూ పోతాం. కానీ మనకి ఈ మనసు అనేటువంటిది ఏ విధంగా ఆ లక్ష్యం వైపు ఉంచాలి, లక్ష్యంతో ఏకత్వాన్ని పొందాలి, సాధించాలి, ఆ మనసులో ధారణ శక్తి, ధ్యాన శక్తి, ఇలాంటివన్నీ ఎలా కలిగించుకోవాలి, ఇది ఎంతో సాధన చేస్తే కానీ కుదరదు. మనసు నిలవాలి. భ్రూర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అంటాడు కృష్ణుడు. భ్రూర్మధ్యే హఠాత్ ఇంకేమి చింత చేయొద్దంటాడు ఆయన. ధ్యానం చేస్తున్నాం, శరీరం వదిలేటప్పుడు మొత్తం తీసుకొచ్చి ఆ భృగుటిలో పెట్టి మనసుని ప్రాణాలని అన్నిటి సేకరించి అక్కడ పెట్టి, అక్కడ ఇంక చింత లేకుండా నిశ్చింతగా ఉండంటాడు ఆయన. అంటే అక్కడ నిలబడిపోవాలి మనసు. ఆ స్థితి ఏదో ఒక సాధనకి ఈ కేంద్రాలన్నీ ఎంచుకోబడ్డాయి. హృదయమో లేకపోతే ఎక్కడ నిలబడాలి మనసు. వేద్ధవ్యం. అది ఎలా చేయాలి? అది ఇంకా వచ్చేటువంటి మంత్రాల్లో వాటి గురించి చెప్తారు. కథం వేద్ధవ్యం ఇది ఉచ్యతే. ఎలా దాన్ని సాధించాలి, ఎలా మనసుతో, ఆ మనసు ద్వారా ఆ లక్ష్యాన్ని కొట్టాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అన్నది ఇప్పుడు సమస్య. ఏం చేయాలి? ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. ధనుర్గృహీత్వోపనిషదం మహాస్త్రం శరం యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. రాబోయే రెండు మూడు మంత్రాలు చాలా అద్భుతం, 3-4 మంత్రాలు చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి. సరే, ఇది ఒక లక్ష్యాన్ని ఛేదించాలి, లక్ష్యాన్ని వేధించాలి, లక్ష్యంతో ఏకత్వాన్ని పొందాలి, లక్ష్యాన్ని కొట్టాలి. దేనితో? మనసుతో కొట్టాలి. ఏమిటి అసలు, ఏమిటి, ఎలా కొట్టాలి, దానికి పరికరాలు ఏమిటి, సాధన ఏమిటి, ఇవి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి. ధనుహు, మనం ముందు స్ట్రైట్గా భాష్యంలోకి వెళ్దాం, తర్వాత ఏమైనా విషయాలు ఉంటే చెప్పుకుందాం తర్వాత. ధనుహు ఇశ్వాసనం. ధను అంటే ఏంటి? బాణం. బాణం కాదు, ధనుస్సు. ఈ ధనుస్సు ఏమంటాం? ఇష్యు అంటే బాణాన్ని ఉంచేటువంటిది, బాణాన్ని సంధించేటువంటి. ఎందులో సంధిస్తాం? ధనుస్సులో సంధిస్తాం. ఈ ధనుస్సు ఎలా పనిచేస్తున్నది? ఈ బాణానికి, శరము బాణానికి ఆశ్రయంగా ఉంటుంది. ఈ బాణంలో సంధించే అప్పుడు ఆ బాణాన్ని వదులుతాం. సో అది ఇషు ఆసనం. ఇషు అంటే బాణం. ఇశ్వాసనం అదేంటి? గృహీత్వా. ముందు మంచి ధనస్సును తీసుకుని, ఆ ధనస్సు ఏమిటి, బాణం ఏమిటి, ఛేదించేవాడు ఎవడు, అవన్నీ తర్వాత చెప్తారు మళ్ళీ వచ్చే మంత్రంలో.
ముందు ధనుహు ఉశ్వాసనం గృహీత్వా అంటే ఆదాయ చేతిలో పట్టుకోవాలి ఆ ధనుస్సుని. ఏది లక్ష్యం ఉంది, దాన్ని కొట్టాలి ఇప్పుడు. ఆ ఆదాయ ఏదది? ఔపనిషదం ఉపనిషత్సు భవం ప్రసిద్ధం. ఈ ధనుస్సు ఎక్కడుందండి? ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ధనుస్సు. ఏమిటా ఉపనిషత్తులు చెప్పబడిన ధనుస్సు? తర్వాత చూద్దాం. ఉపనిషత్తుల్లో మనకి చెప్పబడినటువంటి ధనస్సు ఏదైతే ఉన్నదో ఔపనిషదం, ఆ ఉపనిషత్సు భవం, ఆ ఉపనిషత్సులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఒక ధనస్సు ఉంది. ఆ ధనస్సును మీరు చేతిలో పట్టుకోండి. మొట్టమొదటి ఆదాయ. అదేమిటి? ఇంకోటి మహాస్త్రం, బాణాన్ని అందులో సంధించాలి. ఎలాంటి బాణము? అది మహాస్త్రం. మహచ్చ తదస్త్రం చ మహాస్త్రం. చాలా గొప్పదైనటువంటి అస్త్రం అది, మహాస్త్రం. రామబాణం అంటాగా, రామబాణం అని. రామబాణానికి రామబాణం అంటాం. అంటే అది రాముడిని వదిలింది అంటే, రామధనస్సు కోదండాన్ని వదిలింది అంటే లక్ష్యాన్ని ఛేదించే వస్తుంది తప్ప టార్గెట్ మిస్ అవడం అంటూ ఉండదంటాం. అది రాముడు బాణం వేస్తే. ఇక్కడ అలాగే మహచ్చ తదస్త్రం చ మహాస్త్రం ధను తస్మిన్, మహాస్త్రం ధను తస్మిన్. ఆ విధంగా అందులో ఆ బాణం తీసుకుని, ఆ ధనస్సు బాణం తీసుకుని, తస్మిన్ శరం, అందులో ఆ మహాస్త్రంలో ఉపనిషత్సు పవం ప్రసిద్ధం మహాస్త్రం అది. ఇది బాణం మహాస్త్రం. మహచ్చ తదస్త్రం చ మహాస్త్రం ధను తస్మిన్ శరం. ఆ శరం ఇక్కడ బాణం పెట్టాలి. ఇది మహాస్త్రం ఇది అయినటువంటి దాంట్లో ఈ శరము అంటే బాణము కిం విశిష్టం అని చెప్పబడుతుంది. ఆ అందులో మనం సంధించేటువంటి బాణం ఉంది కదా, ఈ బాణం యొక్క లక్షణం ఎలా అయి ఉండాలి? తర్వాత కొన్ని విషయాలని తర్వాత మీకు చెప్పుకుందాం. మంత్రమును భాష్యం చెప్పుకున్న తర్వాత దాని యందు ఈ బాణాన్ని ఎలాంటి బాణాన్ని సంధించాలి అని చెప్తున్నారు. ఆ బాణం ఎలా ఉన్నది చూడండి. ఏమంటున్నారు? తస్మిన్ శరం కిం విశిష్టం ఇది ఆహ. ఇది కిం విశిష్టం ఇది ఆహ. ఆ బాణం యొక్క లక్షణం ఏమిటి? ఎలా ఉండాలి? ఎటువంటి బాణం సంధించాలి ఈ మహాస్త్రానికి? ధనుస్సు అనేటువంటి మహాస్త్రానికి ఉపనిషత్తులు ఇవ్వబడినటువంటి మహాస్త్రాన్ని తీసుకుని, ఆ ధనుస్సుని తీసుకుని ఇందులో ఆ శరాన్ని సంధించాలి కదా. ఎలాంటి విశిష్టం అంటే ఉపాసనిశితం, ఉపాసనతోటి బాగా తీక్షణంగా, చక్కగా, బాగా షార్ప్గా చేయబడినటువంటి శరం, బాణం. ఆ బాణం బాగా చక్కగా అది బాగా దాన్ని షార్ప్ చేసి తీక్షణంగా చేసి ఆ మొత్తాన్ని గుచ్చుకోవాలి. సరిగ్గా సంధించాలంటే లావుగా ముదురుగా ఉంటే అది వెళ్ళదు. ఉపాసనతోటి ఈ మనస్సుని తీక్షణం చేయాలి. అంటే ఈ యొక్క ఆ బాణాన్ని, శరం అంటే తర్వాత చూద్దాం, ఆ శరము దాన్ని తీక్షణంగా చేయాలి. అంటే తనూకృతం అంటారు ఆయన. సంతత అభిధ్యానేన తనూకృతం అంటే ఎప్పుడు నిరంతరము ఆ తత్వాన్ని ధ్యానిస్తూ ఉపాసన చేస్తూ, ఆ ఉపాసన చేయడం వల్ల తనూకృతం అంటే బాగా షార్ప్గా తయారైనటువంటిది, తీక్షణమైనటువంటిది, బాగా తీక్ష్ణత్వాన్ని సంపాదించినటువంటి ఆ శరంని మనం పట్టుకోవాలి. అంటే మనకి శరం బాగుందండి, బాణం బాగుంది, ధనస్సు బాగులేదు అంటే ధనస్సు ఇస్ ఎ లాంచ్ ప్యాడ్. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మా గురుదేవులు చిన్న ఒక మంచి ఉదాహరణ చెప్తుండేవారు. ఆయన ఏమంటూ ఉంటారంటే, ఈ రాకెట్ లాంచ్ ఉంటుంది కదా, రాకెట్ లాంచ్ స్టేషన్, శాటిలైట్ స్టేషను, అందులో ఈ రాకెట్ లాంచ్ కోసం అని వాళ్ళందరూ కూర్చున్నారు. రాకెట్ బ్రహ్మాండంగా లాంచ్ అవుతుందని. ఆ మొత్తానికి ఆ రాకెట్ మూడు మూడు భాగాలు: లాంచ్ ప్యాడ్, లాంచ్ వెహికల్, శాటిలైట్, మూడు ఉంటాయి. సో లాంచ్ ప్యాడ్ అంటే ఇక దాని మీద ఏదైతే మనం పెడతామో ఆ రాకెట్ పెట్టేటువంటిది, ఆ భాగం దాని స్టాండ్ గట్టిగా ఉండాలి. ఇది మొత్తానికి పొగ, పెద్ద పొగ అది వచ్చి మొత్తం పొగ అంతా కూడా కమ్మింది ఆకాశం అంతా. వీళ్ళందరూ పై చూస్తున్నారు, రాకెట్ వెళ్ళిపోయింది పైకని. ఆ పొగ కొంచెం పోయిన తర్వాత రాకెట్ అక్కడే కనబడింది, అక్కడే ఉన్నదిట. ఎక్కడ కూడా ఏమీ కదలకుండా, గాలిలోకి లేవకుండా ఆ లాంచ్ ప్యాడ్ మీద ఇరుక్కుని ఉంది అక్కడ.
కొన్ని అవుతుంది, ఆ రాకెట్ బ్లాస్ట్ అయ్యేసరికి లాంచ్ ప్యాడ్ గట్టిగా లేకపోతే ఇది కుంగిపోతుంది. ఆంజనేయ స్వామి రామాయణంలో ఆ కొండ మీద ఎక్కి ఒక్కసారి లంకకి వెళ్ళడానికి ఒక్కసారి విజృంభించినప్పుడు ఆ ఒక్కసారి ఆ పాదంతో మరి తొయ్యాలిగా, బలం పెట్టాలిగా, కొండ మీద బలం పెట్టి ఒక్కసారి ఎగిరినప్పుడు ఆ కొండ అంతా కూడా చూర్ణ చూర్ణం అయిపోయిందని వస్తుంది. అంటే బాణం బాగుందండి, ధనుసు సరిగ్గా లేకపోతే ఎలాగా? ధనుసు సరిగ్గా, లాంచ్ ప్యాడ్ అది. ధనుసు సరిగ్గా ఉండాలి, బాణం సరిగ్గా ఉండాలి. బాణం ఎలా ఉండాలి? ఉపాసన చేత చేయగా సంతత అభిధ్యానేన, ఎప్పుడు కూడా ఈ బాగా ధ్యానం చేసి సాధన చేసి తనూకృతం సంతత అభిధ్యానైన తనూకృతం అంటే సంస్కృతం ఇది ఏతత్, అంటే సంస్కరింపబడినటువంటిది అని అర్థం. సంస్కరింపబడినటువంటిది మన తెలుగులో వాడిగా చేసినటువంటిది, బాగా వాడిగా అంటే బాగా షార్ప్గా చేసినటువంటిది, సంస్కరింపబడినటువంటిది అయినటువంటి ఒక శరాన్ని మనం తయారు చేయాలి. అటువంటి శరాన్ని తీసుకుని సంధీయత, సంధానం కుర్యాత్, అటువంటి శరాన్ని బాగా ఉపాసనా బలం తోటి ఆ శరాన్ని బాగా తనూకృతం చేసి తీక్షణం చేసి ఈ ధనస్సు, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ధనస్సు మీద సంధించాలి. ఉపాసనే సమీపే. ఉపాసనము అంటే ఏమిటి? ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరగా ఉండడం. ఎలాగా అంటే ఏదో చాలా ఉపాసనలు ఇచ్చారు మన ఉపనిషత్తుల్లో కూడా. ఉపాసనల భాగం చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం చెప్తున్నాను, కర్మ, ఉపాసన, జ్ఞానం. ఉపాసన అనేటువంటిది లేకుండా అంతఃకరణ శుద్ధి జరగదు. ఉపాసన అనేటువంటిది అన్అవాయిడబుల్ స్టెప్. కేవలం డైరెక్ట్గా నేను జ్ఞానచింతన చేస్తానండి అంటే కుదరదు. ఉపాసన అనేటువంటిది చాలా అవసరము. ఉపాసన ద్వారానే మనసు ప్రశాంతత పొందిన తర్వాత అప్పుడు తనూకృతం అవుతుంది. మనసు షార్ప్గా తయారవుతుంది, తీక్ష్ణంగా తయారవుతుంది, వాడిగా తయారవుతుంది, సంస్కరింపబడుతుంది. ఆ విధంగా సంస్కరింపబడినటువంటి మనస్సుని, అంటే మనస్సు అనేటువంటి శరాన్ని, మనస్సు కాదు ఇక్కడ, శరం తర్వాత వస్తుంది. మనసు అంటే ఇంద్రియములు, ఆ అంతఃకరణము, ఆ జీవుడు వస్తాడు తర్వాత, శరం అంటే ఏమిటో. కాబట్టి అటువంటి బాణాన్ని తీసుకుని సంధించాలి. దేనికి? ఆ ధనుస్సును సంధించాలి. సంధీయత, సంధానం కుర్యాత్. సంధాయచ, సంధింపజేసి, ఆయమ్య, ఆకృష్య, వెనక్కి లాగాలి. ఆ వెంటి దారి ఉంది, ఆ వెంటి దారి మీద మనం సంధిస్తాం. బాణం మీద, ధనుసు మీద సంధించి ఈ బాణాన్ని, శరాన్ని చక్కగా ఆయమ్య ఇది తీస్తాం, వెనక్కి లాగుతాం. ఆకృష్య అంటే ఏమిటి? స ఇంద్రియం అంతఃకరణం స్వవిషయాత్ వినివర్త్య. మన ఇంద్రియాలన్నీ కూడా అంతఃకరణం, స్వ ఇంద్రియం అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, ఇంద్రియాలతో సహా ఈ అన్ని ఇంద్రియములు, మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం అన్నీ కూడా ఆకృష్య. ఎందుకని? 4 లేకపోతే ఎప్పుడో అహంకారం బయటికి రావచ్చు, స్మృతి, మెమరీ పవర్, చిత్తం అది కూడా మనని డిస్టర్బ్ చేయొచ్చు, లేదా మనసుగా ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, బుద్ధి కూడా డిస్టర్బ్ చేయొచ్చు, అలజడులకి గురి చేస్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా అంతఃకరణము, ఇంద్రియములు పూర్తిగా ఆకృష్య అంటే వినివర్త్య, వెనక్కి లాగి, అది లాగడం. వెనక్కి లాగంటే ఇవన్నీ వెనక్కి లాగాలి. శరాన్ని సంధించి, బాణాన్ని సంధించి ధనుస్సు మీద మనం లాగుతాం వెనక్కి అంటే, లాగడం అంటే అర్థం ఏమిటి? వీటన్నిటి నుంచి మనసు వెనక్కి తీసుకుని, ఇంద్రియాలు వెనక్కి తీసుకుని, విషయ వస్తువుల నుంచి లక్ష్యే ఏవ ఆవర్జితం కృత్వా, ఆ లక్ష్యంపైనే కేంద్రీకరించి, ఆవర్జితం కృత్వా ఇత్యర్థ. అది అటువంటి ధనస్సు తీసుకుని ఉపాసనంతో తీక్షణంగా చేయబడినటువంటి ఆ శరాన్ని లేదా బాణాన్ని, మంచి బ్రహ్మాండ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి, ప్రస్తావించబడినటువంటిది, మనందరికీ తెలియజేయబడినటువంటి ఆ యొక్క ధనస్సు మీద ఈ బాణాన్ని సంధించి వెనక్కి లాగి, అంటే ఇంద్రియములు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము
ఇవన్నీ కూడా అంతఃకరణం, ఇంద్రియాలు, వీటన్నిటిని కూడా వెనక్కి లాగి అప్పుడు వదిలితే ఈ బాణం అనేటువంటి బాగా తీక్ష్ణంగా చేయబడినటువంటి బాణము వెల్ ప్రిపేర్డ్ అనమాట. ఆ బాణం అది వెళ్ళి తిన్నగా వెళ్ళి లక్ష్యంలో ఏకత్వాన్ని పొందుతుంది లక్ష్యంతో. నహి హస్తేనైవ ధనుష ఆయమనం యా సంభవతి. ఉమ్. ఏదో మనం ఈ ఏంటిది మనం వెంటిని లాగినట్లు మన ఈ ఆత్మ సందర్భంలో అలాగా సంభవం కాదు. మన ఆత్మ విషయంలో ఇక్కడంటే ఆత్మ విషయం అంటే శరమే ఆత్మ తర్వాత వస్తుంది. ఈ బాణమే అంటాం కదా మనం, బాణం వదలడం, ఆ బాణం ఆత్మతత్వం. ఆత్మ అంటే చూద్దాం తర్వాత ఏంటో. కాబట్టి ఈ ఆత్మ విషయంలో మన విషయంలో అలా సంభవించదు, వెనక్కి లాగినట్టు లాగదు. కాబట్టి దాని అర్థం ఏమిటి? విషయ వస్తువుల నుంచి మనసుని ఆవర్తనం చేయాలి అని అర్థం. ఆయమనమిహ సంభవతి తద్భావగతేన తస్మిన్ బ్రహ్మణి అక్షరే లక్ష్యే భావన భావ. అంటే తద్భావగతేన అంటే ఇంకా బాహ్య విషయాలతో ఎటువంటి మనకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి బాహ్య విషయాల నుంచి పూర్తిగా మనసుని మనం విరమించి ఆ యొక్క లక్ష్యమే నింపుకోవాలి. మనసంతా కూడా లక్ష్యంతో నిండిపోవాలి. మనసంతా కూడా ఆ భావంతో నిండి ఉండాలి. తద్భావగతేన. కాబట్టి బ్రహ్మభావంతో లక్ష్యే బ్రహ్మణి, లక్ష్యే అక్షరే బ్రహ్మణి భావన భావ తద్భావగతేన. ఆ లక్ష్యం, ఆ బ్రహ్మ లక్ష్యాన్నే నిరంతరం ధ్యానిస్తూ దాని గురించే ఆలోచన చేస్తూ దాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా మనసు ఎప్పుడు కూడా దాని అందే ఉంచాలి. అంటే మనం వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ లక్ష్యం మర్చిపోకూడదు. మనం ఎంత బిజీగా ఉన్నా మనం మర్చిపోయానండి అంటాం. మనల్ని మనం మర్చిపోయినప్పటికీ కూడా సడన్గా ఎవరినో వచ్చి మీ పేరు ఏంటండి అంటే మనం ఎలా చెప్తాం? చెప్తాం కదా టక్కమని, నా పేరు ఇదండి అని. అలాగే నేను ఆ, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అన్నటువంటిది ఎప్పుడు మర్చిపోం కదా మనం. దానికి ఆలోచన లేకుండానే అందులో నిలబడ్డాం కదా మనం. మాటి మాటికి అనుకోవాలా నేను మగాడిని, నేను ఆడదాన్ని అని అక్కర్లేదు కదా. అక్కడ వృత్తి అక్కర్లేదు కదా. అలాగని మనం ఎప్పుడు మర్చిపోం కదా. ఇక్కడ పురుషులు స్త్రీలు రాసుంటారు. మరి నేను పురుషున్నా స్త్రీనా అని సందేహం ఉండదు కదా. అంటే వృత్తిరహితమైనటువంటి జ్ఞానం అక్కడ ఉంది. ప్రత్యేకించి ఆలోచన అక్కర్లేదు అక్కడ. అది అనుభవమే, అందులో కూర్చున్నాం మనం. అదేవిధంగా ఇక్కడ ఆలోచన అనవసరం ఇంకా ఆ బ్రహ్మతత్వానికి వెళ్ళేసరికి. కాబట్టి అక్షరే తస్మిన్ బ్రహ్మణి అక్షరే లక్ష్యే భావనా భావ తద్గతేన చేతస. అంటే ఆ బ్రహ్మభావము అక్షరతత్వంతో నిండినటువంటి మనసుతో, అక్షరతత్వంతో నిండి ఉన్నటువంటి మనసుతో బ్రహ్మణి అక్షరే లక్ష్యే భావనా భావ తద్గతేన చేతసా లక్ష్యం తదేవ యథోక్త లక్షణం. ఆ లక్ష్యమే పైన చెప్పినటువంటి లక్ష్యమే, ఆ లక్ష్యాన్నే యథోక్త లక్షణం అక్షరం ఏ సౌమ్య విద్ధి. అటువంటి పైన చెప్పబడినటువంటి అక్షరం ఏదైతే ఉందో, అక్షరం అంటే ఏమిటి? కారణం బ్రహ్మ, అన్ని వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మ. అక్షరం అంటే ఇక్కడ ప్రకృతి కాదు, మూల ప్రకృతి కాదు. అక్షరాత్ పరతఃపర అనుకున్నాం కదా మనం. ఆ అక్షరతత్వంలో నువ్వు ఆ మనసుని అందులో యథోక్త లక్షణం అక్షరం సౌమ్య విద్ధి. అటువంటి లక్ష్యాన్ని నువ్వు వేధించాలి. అంటే చేరుకోవాలి. అంటే చేరుకోవాలంటే దాన్ని కొట్టాలి. లక్ష్యాన్ని కొట్టడం అంటే దాంతో ఏకత్వాన్ని పొందాలి. ఏ సౌమ్య విద్ధి, వేధించు. ఇప్పుడు ఈ బాణం ఏమిటండి? లక్ష్యం ఏమిటి? తర్వాత ఈ సంధించేటువంటి వాడు శరం, బాణం, తర్వాత ధనస్సు ఏమిటి? ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ముగ్గురు ఉన్నాయి. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ప్రమాత ఎవరు? వచ్చే మంత్రంలో వస్తూ ముందే చెప్తున్నాను. ప్రమాత ఎవరు ఇక్కడ? శరం.
నోవెర్, బాణం. తర్వాత ప్రమాణం ఏమిటి? ఉపనిషత్ అంటే ధనుస్సు. రెండోది ప్రమేయం ఏమిటి? అక్షర పరబ్రహ్మం. సో ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ఈ విధంగా మనకి ఇక్కడ కుదిరే చక్కగాను మన ఉపనిషత్తు భాషల్లో. ఇప్పుడు తనూకృతం ఉపాసనం అన్నారు కదా. మొట్టమొదటిది మనం వేసే ఆ, ఈ ఈ బాణం ఏదైతే ఉన్నదో, శరం ఏదైతే ఉన్నదో, అది ముందు స్ట్రైట్గా ఉండాలి. బాణం మొట్టమొదటిది ఏమిటి? స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా వంకర టింకరగా ఉన్నది బాణం అనలేంగా మనం. స్ట్రైట్ చేయాలి, దాన్ని ముందు స్ట్రైట్గా ఉండాలి. కాబట్టి యారో షుడ్ బి స్ట్రైట్ అంటే ఏమిటి? సాధకుడే యారో. శరం అంటే సాధకుడే, జీవుడే. ఆ తర్వాత చెప్తారు వచ్చే మంత్రంలో. ఈ జీవు లక్షణం ఎలా ఉండాలి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అంటే అందులో ఎటువంటి ఆమ్, ఆ, కుతంత్రాలు కానీ, దోషాలు కానీ, అంతఃకరణలు ఏమీ లేకుండా, హిందీలో అంటాం సీదా సాదా ఆదమి అని. అంటే నిష్కల్మషం హృదయం అంటాం. ఎటువంటి కల్మషం లేదండి వాడిలో అంటాం. అంటే దాన్ని తిన్నగా ఉండడం. రుజుత్వాత్ అర్జున. రుజుత్వం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఈ విషయాన్ని మార్చి చెప్పడం, లేకపోతే వ్యవహారాలు గల్లంతు చేసుకోవడం. ఇగో ఇక్కడ డిప్లొమసీ, అన్వాంటెడ్ డిప్లొమసీ. మనం చెప్పుకున్నాము, లోక వ్యాపార బుద్ధి ఒకటి ఉంది కదా, ఆ బుద్ధి ఏడుస్ వస్తుంది. ఆ బుద్ధి పనులు చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా. ఇలాంటి పనులు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటి? విలువలతో ధర్మబద్ధంగా జీవనం జీవిస్తున్నటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? శమధమాదులు కలిగినటువంటి వాడు. అంటే ఏం చేయాలి? దానికి కర్మయోగంతో బాగా నిష్ణాతత్వాన్ని పొందినటువంటి వాడు. కర్మయోగంలో నిష్ణాతత్వాన్ని పొందినటువంటి వాడు, బాగా పనిచేసి సాధన చేస్తూ కల్లా కపటం లేనటువంటి వాడు, కల్మషం లేనటువంటి వాడు. ఇది మొదటిది. దాన్ని ఏమన్నా మనం, ఈ బాణం యొక్క మొట్టమొదటిది ఏమిటి? ఈ యొక్క శరం తిన్నగా ఉండాలి. స్ట్రైట్గా ఉండడం అంటే ఇది లక్షణం మొదొకటి. రెండవది, ఆ ముందు, ఆ శరానికి ముందు షార్ప్గా ఉండాలి. అప్పుడేగా ఆ బాణం దిగుతుంది లక్ష్యంలో. కాబట్టి షార్ప్నెస్ అంటే ఏమిటి? ఉపాసన. సో మొదటి కర్మ అయిపోయింది. తిన్నగా చేయాలంటే కర్మ చేయాలి, కర్మయోగాన్ని చేయాలి. అంటే మనం చేస్తున్న పనులనే యోగంగా మార్చుకోవాలి. అదొకటి సాధన. తర్వాత మనసుని ఉపాసన ద్వారా తీక్ష్ణంగా చేసుకోవాలి. చాలా తీక్ష్ణంగా చేయాలి. రెండవది ఉపాసన ద్వారా. ఇంకా మూడవది ఏమిటి? ఆయమ్య, వెనక్కి లాగాలి. ఉపాసన ద్వారా తీక్ష్ణంగా చేయబడడం రెండవది. ఇంకా మూడవది ఏం చేయాలి మనం? ఈ జీవుడు అనేటువంటి వాడు, అంటే ఈ జీవుడే కదా శరం అంటేను. వీడేం చేయాలి? ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయ వస్తువుల నుంచి పూర్తిగా వెనక్కి లాగాలి. అంటే అంతర్ముఖం కావాలి. పరీక్షలో కాను వచ్చిందిగా, మనం చదువుకున్నాంగా, నిర్వేదమాయాత్. ఆ మంత్రం బాగా అధ్యయనం చేసుకోండి, గుర్తుంచుకోండి. నా అస్థి కృత అకృతేన, నాస్తి అకృత కృతేన, సారీ, నా అస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చారు. ఆ ఆవృత్తాన్ని చేసుకోవడం, వెనక్కి తిరగలాడడం అనేది ఆయమ్య. నిన్న ఒక ఉపన్యాసం ఇస్తూ ఒక మంచి ఉదాహరణ తట్టింది.
అది మీతో పంచుకుందామని చెప్తాను. ఇప్పుడు మనం చూడండి, అందరికీ ధ్యానం చాలా అవసరం. కర్మయోగం ముందు చేయాలి, చేస్తుంటే ఒకదాంతో ఒకటి కాదు, అన్ని సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉంటాయి. ఒక కాలంలో కర్మ ఎక్కువగా ఉంటుంది, ఉపాసన జీరోగా ఉండొచ్చు, ధ్యానం జీరోగా ఉండొచ్చు. కొంతకాలం కర్మ కొంచెం తగ్గి ఉపాసన ఎలిమెంట్ కొంచెం, ఉపాసన అనేది కొంచెం తోడవుతుంది. ధ్యానం లేకపోవచ్చు. ఉపాసన కొంచెం పెరగ్గా కర్మ ఉపాసన కొంచెం వ్యక్తం అవుతున్నప్పుడు కొంచెం ధ్యానం అనేది కూడా లోపల మనలో ప్రవేశిస్తుంది. మనం ధ్యానం కూర్చునేసరికి మనసు పరిగెడుతుంది. కళ్ళు తెరిస్తే శాంతిగా నేను 5 నిమిషాలు మాట్లాడుతాను దీని మీద. కళ్ళు తెరిస్తే మనకి శాంతిగా ఉన్నట్టుగా ఉంటుంది. అబ్బా! ఎంత హాయిగా ఉందో కళ్ళు తెరిస్తే. ఎందుకని కళ్ళు మూస్తే ఈ యొక్క ప్రవాహం, వృత్తి ప్రవాహం ఎలా ఉన్నది అంటే, ఈ ఆలోచనలు అన్నీ కూడాను తట్టుకోలేము. అదే మెడికల్ మన డాక్టర్ గారు శర్మ గారిని అడగండి. ఆ డాక్టర్లు వాళ్ళు ఎప్పుడు ఈ ఈకో టెస్టులు, ఆ టెస్టులు చేసినప్పుడు అది మన మన గొంతులో, అదే గుండెలో ఉన్న బ్లడ్ రక్త ప్రసారణ సౌండ్ ఆ సౌండ్ వినబడుతుంది. డాక్టర్ గారు ఇవి సౌండ్లు ఎక్కడివి అంటే, నాయన నీలోంచి అని చెప్తాడు ఆయన. నీలోంచి ఉన్నటువంటి శబ్దాలు అవన్నీ కూడాను బయట ఎక్కడా లేదు. గుర్రు గుర్రు అని ఉంటుంది బ్లడ్. ఆ బ్లడ్ సౌండ్ చూసి చెప్పేస్తారు నేను ఆరోగ్యంగా ఉన్నావా లేదని చెప్పేస్తారు కొంతమంది. అలాగే మన కళ్ళు మూసేసరికి మనసులో అన్ని రకాలైనటువంటి ఆలోచనలు అప్పుడు కనబడతాయి. ఉన్నాయి ఎప్పుడూను. కళ్ళు తెరిస్తే ఏంటి, ఇవన్నీ దే ఓవర్ పవర్. ఈ దృశ్యాలు అన్ని కూడా చూసుకొని వాటిని కొంచెం తగ్గించి ఇవి కనబడుతుండడం వల్ల మనసు మనకి చూస్తున్న మట్టుకే బాగానే ఉంది కదా, ప్రశాంతంగా ఉంది అనుకుంటాం. కళ్ళు మూసుకుంటే సరే నానా గందరగోళం కనబడుతుంది. అవునా? మనం ఏంటి యుద్ధం చేస్తాం మనసుతోటి. ఏమిటి ఎందుకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, వీటి రాకూడదు కదా, శాంతి ఎక్కడుంది మనసుకి. సో ధ్యానం చేస్తున్నంతసేపు కూడా ఈ మనసుతో యుద్ధం సరిపోతుంది. మనం వద్దని, ఈ ఆలోచన రాకూడదని, అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడము, వీటితో యుద్ధం చేయలేక, ఇవన్నీ మనకి ఈ జన్మ కాదు రెండు ధ్యానం అని చెప్పి లేచి ఏదో పూజ పునస్కారం చేసుకోవడము, భజన చేసుకోవడం, లేకపోతే కర్మయోగం చేసుకోవడం, పారాయణ చేసుకోవడం, వీటితో మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నాం అనుకోవడం. పొందుతున్నారు, కానీ ఆ ఆ ధ్యానం అనే దాంట్లో భయపడతారు చాలామంది. ధ్యానం అంటే ప్రొజెక్షన్ కాదు, ఊహించడం కాదు, ఊహల్లో తేలడం కాదు. ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే, 2 విషయాలు. మొదటిది, మనకి ఈ యొక్క వెగుటు భావం అంటే ఏమిటి, మనసు ఇలా ఉంది అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ కలుగుతుంది కదా. ఈ లోపల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కూడుకుని ఉన్నటువంటి నానా రకాలైనటువంటి ఈ వృత్తులన్నీ కూడా, థాట్స్ అన్ని బయటకు వస్తాయి కదా, ఆలోచనలన్నీ కూడాను. ఏదైతే, జాగ్రత్తగా వినండి, ఇంతకు ముందు కానీ, ఇప్పుడు ఈ జన్మలో కానీ, ముందు జన్మల్లో కానీ అనుభవించనిటువంటివి అంటే చూడనివి కానీ, విననవి కానీ, రుచి చూడనివి కానీ, వాసన చూడనివి కానీ, అటువంటి పదార్థాలు కానీ, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ మీకు ధ్యానంలో మనసులో రావడం సంభవం కాదు. అవన్నీ కూడా, అలాంటివన్నీ కూడా వచ్చి మన మనసుని నానా రకాల అలజడులకు గురి చేస్తున్నాయి అనడానికి అవకాశం లేదు. ఎందుకని? వాటి వల్ల మనకి ఇబ్బందే లేదు. ఎందుకని? ఎప్పుడూ వాటితో మనకి సంపర్కం లేదు కాబట్టి. అంటే ఏమిటి? ఇంతకుముందు నేను చూచినటువంటివి, విన్నటువంటివి, రుచి చూసినటువంటివి, వాసన చూసినటువంటివి, స్పర్శ చేసినటువంటివి, అటువంటి వస్తువులు, అనుభవాలే నా మనసుకి కలుగుతాయి. వాటి యొక్క కాంబినేషన్స్ వల్ల కలుగుతుంటే రకరకాలుగా వచ్చి అవే మనం డిస్టర్బ్ చేస్తున్నాయని తెలుస్తాం ముందు. అప్పుడేమిటి? ఓహో! అంటే ఏమిటి? నాలో ఇలాంటి వృత్తులన్నీ కూడా దాగి ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్నాయా అని తెలుస్తుంది ధ్యానంలో. కాబట్టి ధ్యానం అనేటువంటి దాంట్లో మనసుతో యుద్ధం అనేసప్పుడు, ఆహా మనసా నువ్వు ఇంత బాధపడుతున్నావా, నీలో ఎన్ని రోగాలు ఉన్నాయా నాయనా అని చెప్పి మనం గ్రహించాలి. మన మనసులో ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, అంతఃప్రవాహంగా ఎన్నెన్ని విధాలుగా ఈ అంతర్యామిగా సరస్వతీదేవిలాగా ఈ లోపలన్నీ కూడా ఎలా ప్రవహిస్తున్నాయి, ఇవన్నీ బయటపడతాయి ఎప్పుడు ధ్యానంలో. వాటితో యుద్ధం చేయకుండా చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఓహో తెలుసుకోవాలి,
ఇలా నాకు నీ యొక్క స్వరూపాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ ఓ మనసా అని చెప్పుకోవాలి. యుద్ధం కాదు, అక్కడ జస్ట్ విత్డ్రాన్ అయిపోయింది, లోపల చూస్తున్నాను. చూడండి, ఇంకో విషయం, ఇంకో చిన్న సూక్ష్మ విషయం చెప్తాను. ఏ ఏ వస్తువులు, వ్యక్తులు మనల్ని ధ్యానంలో బాగా అలజడులకి గురి చేస్తున్నారో, చేస్తున్నాయో, స్మృతులు అంటే ఆయా అనుభవాలప్పుడు వాటితోటి మనం చాలా ఎక్కువగా అహంకారంతో, రాగంకతోటి కానీ, ద్వేషంతో కానీ బాగా అటువంటి రాగద్వేషాలతో కూడుకుని ఆ అనుభవాల్ని మనం సేకరించాం కాబట్టి అవన్నీ మనలో అతుక్కుపోయాయి. రాగద్వేషాలు లేకుండా మనం చేసినటువంటి వ్యవహారాలు స్మృతిగా మారడం, ఆ స్మృతిలుగా మారినా కూడా అది మన ఎప్పుడు కూడా వేధించవు. తెలుగు వేదన, ఇక్కడ తెలుగు వేదనకి మనకి వేధించవు. అయిపోయిందా? రెండవది, ఎక్కడ మన మనస్సు అనేటువంటి దాన్ని ముక్క ముక్కలు చేసి అనేక రకాల వస్తువుల్లోనూ వ్యక్తులతోటి ముడిపెట్టుకుని కూర్చున్నాం, ముడేసుకున్నాం. రాగం వల్ల, ద్వేషం వల్ల కూడా. అంటే ఏంటి, మనసుని అనేటువంటి ఒక దాంట్లోంచి నానా రకాలుగా రబ్బర్ బ్యాండ్, అనేక రకాల రబ్బర్ బ్యాండ్ అనుకోండి, ఒక్క నుంచి ఒక రబ్బర్ బ్యాండ్ తాగి సాగదీసి ఒక వస్తువుకు కానీ ఒక వ్యక్తికి కానీ ముడిపడింది. మనం ధ్యానంలో కూర్చునేసరికి ఈ మనసును ఎప్పుడైతే మనం ఆయమ్య, ఆకృష్య అని చెప్పి వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఆ వస్తువు నుంచి, ఆ వ్యక్తి నుంచి మనసు మనల్ని రావాలి కదా. కానీ ఆ మనసుతో ఆ వ్యక్తి, ఆ మనసుకి ఆ వ్యక్తితో, ఆ వస్తువుతోటి చాలా బలంగా ముడిపడడం వల్ల ఆ మనసు వెనక్కి లాగుతున్నప్పుడు ఏమిటవుతుందంటే, ఆ మనసు రాకుండా ఆ మనసుతో పాటు వ్యక్తి కూడా తీసుకొచ్చి టపీమని రబ్బర్ బ్యాండ్ ఇంకా రాయి గట్టి వెనక్కి లాగితే అది వెనక్కి మళ్ళీ వచ్చి మన నెత్తి మీద ఎలా పడుతుందో, దెబ్బ తగులుతుందో, అలాగా కూర్చునేసరికి ఈ ఆలోచనల ప్రకంపనలు వాటిని వదిలి రారా అంటే వదలలేడు మనసు. వాటితో పాటు వస్తుంది, సంసారంతో పాటు మనసు వెనక్కి వస్తుంది. ట్రై చేస్తున్నాను ఆ వస్తువుల నుంచి మనసు వెనక్కి లాగడానికి, కానీ అవ్వదు. అవే గుర్తుకొస్తాయి. వచ్చి ఎంతనైనా ప్రయత్నం చేస్తుంటే అంత దుఃఖం పెరుగుతుంది. ఎందుకని అంటే ఆ వస్తువులు మనసును లాగాలి, కానీ ఆ మనసుతో పాటు ఆ వస్తువును లాగితే ఎలాగా? ఒక వ్యక్తి కుర్చీలు ఇరుక్కుపోయాడండి, వాడిని బయటికి లాగాలి. ఆ కుర్చీ వాడిని ఎంతసేపు లాగుతున్నా వాడితో పాటు ఆ కుర్చీ కూడా వస్తున్నది, కానీ ఆ కుర్చీ వదిలి రారా నాయనా అంటే రాలేకపోతున్నాడు, ఇరుక్కుపోయాడు అందులో. కొన్ని సూక్ష్మ విషయాలు చెప్తున్నాను, ఏదో పిచ్చి పిచ్చి ఉదాహరణలు అనుకోవద్దు. ఆయమ్య అనేటువంటి పదానికి చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఆవృత్తం అనేటువంటి చాలా కష్టం. కాబట్టి అందుకనే కృష్ణుడు ఏమన్నాడు, ఈ మనసుకి మనసు కిరణాలు, రబ్బర్ బ్యాండ్లు కిరణాలు, ఆ ఆఖరిని అంటుకుని ఉన్నటువంటి నానా రకాలైనటువంటి విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అతుక్కుపోయింది కదా మనసు బంకలాగా. మన ఎలా వదులుచుకోవాలి? ఈ బంక ఏమిటి? ఆ బంక పోవాలి. ఆ బంక ఏమిటి? రాగము, ద్వేషము. ఈ బంక్ అనేటువంటిది ఎప్పుడైతే మనం తగ్గించేస్తూ ఉంటామో ఆ ఆ బంక సరిగ్గా, ఆ బంకత్వం అది తగ్గిపోతూ ఉంటే ఆ వస్తువు అక్కడక్కడే పడిపోతుంది. మన మనసు ఫ్రీ అయిపోతుంది, ఆ వస్తువు నుంచి చక్కగా ముక్తిని పొందుతుంది. ఆ వస్తు బంధనం నుంచి మనసు ముక్తి పొందుతుంది. అంటే ఒక కిరణం ముక్తి పొందింది, ఒక ఒక రేడియే అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ముక్తి పొందింది. అంటే ఏ ఏ వస్తువుల నుంచి రాగద్వేషాలు, అంటే పూర్తిగా రాగద్వేషం తీసేవనుకోండి, అసలు మనసులో డిస్టర్బెన్స్గా ఉండడానికి అవకాశమే లేదు. రాగంతో కానీ ద్వేషం, దేని ద్వేషిస్తున్నామో వాళ్ళు వస్తారు, దేని రాగం పెంచుకుంటామో వాళ్ళు వస్తారు. ఆ వ్యక్తులు కానీ, అనుభవాలు కానీ, వస్తువులు కానీ. అందుచేత తీక్ష్ణంగా చేయడం ముందు దాన్ని తిన్నగా చేయాలి, కర్మయోగం ద్వారా, ఉపాసన ద్వారా దాన్ని తీక్ష్ణంగా చేయాలి ఆ శరాన్ని. ఆయమ్యం అంటే ఇలా ఈ విధంగా ఆకృష్యం వెనక్కి లాగాలి మనసును, ఇంద్రియాలని కూడా.
అప్పుడు మనసు అనేటువంటిది ఎటువంటి దాంట్లోనూ ఎక్కడ ఇరుక్కోకుండా ఉండడం వల్ల మనసు బ్రహ్మ మీద పడితే టప్పని అంటుకుంటుంది. హట్ వెళ్ళిపోతుంది. ఆ యుద్ధం చేస్తే సరిపోదు మనసుతోటి. అందుకే ధ్యానం అంటే యుద్ధం కాదు. కాబట్టి మనసులో నాకు ఎటువంటి భావాలు కలుగుతున్నాయో అటువంటి వస్తువుల పట్ల, ఆ యొక్క వ్యక్తుల పట్ల నా మనసులో రాగం కానీ ద్వేషం కానీ ఉంది కాబట్టే ఇవి నాకు దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి ఈ రోగాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అని మనం తెలుసుకోవాలి. కానీ వికటపడడం, లేకపోతే చీదరపడడం, లేకపోతే మనం తిట్టుకోవడము, మనం శపించుకోవడము, లేకపోతే నిరాశ పొందడం, నిస్పృహ చెందడం, ఇలాంటివన్నీ కూడా పనికిరావు. ఇవన్నీ మనసు చూపిస్తున్నారు 4 రోగాలు ఇవి ఉన్నాయి అని. రిపోర్ట్ అనమాట, రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్ లాగా. ఇవి చెప్పాలనుకున్నాను, ముఖ్యమైన విషయాలు కానీ చెప్పాను. సాధన అందుకని ఉపనిషత్తు కూడా శంకర భాష్యం చదవడం ఒక వంతు, అందులో ఉన్నటువంటి ఆయన సూచించినటువంటి కొన్ని అర్థాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అర్థం చేసుకోవడం మరో వంతు. ఆయన చెప్పనటువంటి విషయాలు, మనకు వదిలేసినటువంటి విషయాలు, దానికి కూలంకుషంగా కొన్ని ఉదాహరణల ద్వారా మనల్ని మనం లోపల బాగా పరీక్షించుకుంటూ తెలుసుకుంటూ అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉండడం అనేటువంటిది మన సాధన. వీటన్నిటినీ కూడా చక్కగా మేళవించి ఆ ఉపనిషత్తు కానీ భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ చదివినప్పుడు ఆ వచ్చేటువంటి జ్ఞానం అనేటువంటిది స్థిరత్వానికి దారితీస్తుంది. కంగారు అనేటువంటిది పోయి నాలో ఈ రోగాలు ఉన్నాయి అనే కంగారు లేకుండా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది యదుక్తం ధనురాది తదుచ్యతే. ఇప్పుడు ధనువు వాడి గురించి చెప్పారు కదా, ధనుస్సు చెప్పారు, శరం అంటే ఏమిటో శరం చెప్పారు, తర్వాత బ్రహ్మ లక్ష్యం చెప్పారు, బ్రహ్మ టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్ ఏమిటి? బాణం సంధించేటువంటి బాణం ఎవరు? ధనస్సు ఏమిటి? అది చెప్తున్నారు ఇప్పుడు. చాలా ముఖ్యమైన మంత్రాలండి 3, 4. ప్రణవో ధను శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవో ధనుశరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ప్రణవః ఓంకారః. ధనుః యథా ఇశ్వాసనం లక్ష్యే శరస్య ప్రవేశకారణం తథా ఆత్మశరస్య అక్షరే లక్ష్యే ప్రవేశకారణం ఓంకారః. ఇప్పుడు ప్రణవః, ఈ ప్రణవ ఓంకారః. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం ఏమిటైంది? ధనుః. ఓంకారమే ధనుస్సు. ఏ విధంగా అయితే ఇశ్వాసనం అంటే విల్లు అంటే ధనుస్సు, ఈ బాణం తమ లక్ష్యంతో ఏకత్వాన్ని పొందడానికి, లక్ష్యాన్ని చేరడానికి, లక్ష్యాన్ని వేధించడానికి, లక్ష్యంతో ఒకటైపోవడానికి, ఈ బాణం లక్ష్యంతో ఒకటైపోవడానికి అది శరం, శరం బాణము లక్ష్యంతో ఏకత్వం ఒకటవ్వడానికి కారణభూతమైనటువంటి ధనస్సు ఏ విధంగా అయితే కారణభూతమో అదే విధంగా ఈ విధంగా ఆత్మశరస్య అక్షరే లక్ష్యే ప్రవేశ కారణం ఓంకార. ఆత్మశరస్య, ఇక్కడ శరం అంటే ఎవరు? ఆత్మే. ఆత్మ అంటే జీవాత్మ. ఈ జీవాత్మే బాణం. జీవాత్మ తన లక్ష్యమైనటువంటి బ్రహ్మతో ఏకత్వాన్ని పొందడానికి ఓంకారం అనేటువంటి ధనస్సు. జీవాత్మ బాణం, ఓంకారం ధనస్సు. ధనస్సు ఏం చేస్తుంది? తోడ్పడుతుంది. ఎలా తోడ్పడుతుంది? ఎందులో తోడ్పడుతుంది?
అంటే ఈ బాణాన్ని తమ లక్ష్యంతో ఈ బాణాన్ని తీసుకొచ్చి ఆ లక్ష్యాన్ని చేరడానికి, ఈ బాణం లక్ష్యంతో ఏకత్వాన్ని పొందడానికి, ఏకం అవ్వడానికి, అందులో కలిసిపోవడానికి, వేధించడానికి తోడ్పడేటువంటిదే ధనుస్సు. అదేవిధంగా ఆత్మశరము అంటే మన స్వరూపమే, జీవాత్మే శరము అంటే బాణము. తన లక్ష్యం ఏమిటి? బ్రహ్మస్వరూపము. జీవుడు తన లక్ష్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని పొందడానికి, బ్రహ్మతో ఏకత్వాన్ని పొందడానికి, బ్రహ్మని చేరుకోవడానికి, బ్రహ్మని వేధించడానికి, వేద్దవ్యం బ్రహ్మని తెలుసుకోవడానికి తోడ్పడేటువంటిది ఓంకారము. అంటే ఓంకారం అనేటువంటిది ఆలంబనము, సపోర్ట్. ఏ విధంగా అయితే బాణానికి ధనుస్సు అనేటువంటిది ఆలంబనమో, శరానికి ధనుస్సు ఏ విధంగా అయితే ఆలంబనమో, అదేవిధంగా జీవుడికి ఆలంబనం ఏమిటి అంటే ఓంకారం. ఓంకారం. ఆ ఓంకారం ఆ లోపల సాధన చేస్తూ ఉంటే అసలు మనసు అలా లాగేస్తుంది లోపలికి. ఓంకారం అంత గొప్పది సాధన. దానిలో చాలా ఉన్నాయి. ఇంకా ఓంకారం గురించి చెప్పుకోవాలంటే 3-4 క్లాసులు దానికే సరిపోతుంది. ఓంకారం అంటే ఏమిటి? మళ్ళీ మాండూక్య ఉపనిషత్తు. అది కాకుండా యోగ శాస్త్రాల్లో ఓంకార ఉచ్చారణ గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు. దీర్ఘ ప్రణవేన ప్రణవ ఉచ్చారణేన వస్తుంది. దీర్ఘ ప్రణవం చేయమన్నారు. దీర్ఘ ప్రణవం అంటే ఓంకారం బాగా దీర్ఘంగా సాగదీసి ఓంకార ఉచ్చారణ చేస్తేట మనసులో ఉన్నటువంటి ఈ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. మనోవ్యాపారాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది పంచదశలో కూడా చెప్తారు విద్యారణ్య స్వామి వారు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పుకుందాం మనం. ఇప్పుడు అది అక్షరే లక్ష్యే ప్రవేశ కారణం ఓంకారం. శరం అంటే ఏ విధంగా అయితే ఆ బాణం లక్ష్యాన్ని చేరడానికి కారణం ధనుస్సో, అదేవిధంగా ఓంకారం అనేటువంటిది ఈ యొక్క జీవాత్మ ఆ బ్రహ్మతత్వంతో ఏకత్వాన్ని పొందడానికి ఓంకారం అనేటువంటిది ఒక కారణం అవుతుంది. అంటే సాధన సంబంధించినటువంటిది కారణం అయింది. ప్రణవేణ అభ్యస్యమానేన సంస్క్రియమాణ తదాలంబన అప్రతిబంధేన అక్షరే అవతిష్టతే. అది ప్రణవేన అభ్యస్యమానేన అంటే అసలు ఈ ప్రణవేన అభ్యస్యమానేన అంటే ఓంకారాన్ని అభ్యసించడం. ఇక్కడ శంకరాచార్య వారు ప్రత్యేకించి ఓంకార ఉపాసన లేకపోతే ఓంకార విచారమా అన్నటువంటిది చెప్పలేదు ఆయన. ఓంకారాన్ని అభ్యసించండి అన్నారు. అంటే ఓంకార ఉచ్చారణ అంటే ఉపాసన. ఓంకార ఉపాసన గురించి చెప్తున్నారా లేదా ఓంకార విచారణ గురించి చెప్తున్నారా అన్నది ఆయన స్పష్టంగా చెప్పలేదు. చాలా చోట్ల ఆచార్యులు వారు మనకు వదిలేశారు, నిర్ణయాలు తీసుకోండి, మీరు తీసుకోండి అని. మరి ఇక్కడ ఓంకార ఉపాసన అని తీసుకోవాలా లేదా ఓంకార విచారం అని తీసుకోవాలా? దీనిలో చాలామంది ఆచార్యుల మతభేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, ఇక్కడ ఆలంబనం అనేటువంటిది పట్టుకొచ్చారు కాబట్టి, అది ఆలంబనం అంటే సపోర్ట్ కాబట్టి, విశ్వాసనం ఆలంబనం అన్ని కాబట్టి మనం ఇక్కడ ఓంకార ఉపాసనగా ఓంకార ఓంకార అభ్యాసము అంటే ఓంకార ఉపాసన అని తీసుకోవాలి అని చెప్పారు. మొదటి కొంతమంది ఏమిటన్నారు, ఇక్కడ ఆలంబనం అనేటువంటిది ఆలంబనం అనేటువంటిది దానికి ఆ విధంగా తీసుకోకుండా ఆలంబనం అంటే కింద అధిష్టానము సపోర్టు అని తీసుకోవాలి, కాబట్టి విచారమే ప్రధానం అని చెప్పి కొంతమంది ఆచార్యులు చెప్తారు. ఇప్పుడు అద్వైత ఆచార్యుల్లోనే కూడా
ప్రతి విషయంలోనూ మతభేదాలు ఉన్నాయి. అద్వైతంలో మతభేదం లేదు. అద్వైత అనుభూతి లక్ష్యంలో ఎటువంటి మతభేదం లేదు. కానీ ఇప్పుడు ఇంక ఇతరత్ర ఉన్నటువంటి సిద్ధాంతాలలో ఆయన ప్రతి సిద్ధాంతంలోనూ ఆచారుల యొక్క మతభేదాలు ఉన్నాయి. ఇదొక మోడలు, అదొక మోడల్ అంటుంటారు. ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా అద్వైత ఆచార్యుల్లో అద్వైత ఆచార్యులు ప్రతిపాదించినటువంటి ప్రతి విషయంలోనూ ప్రతి అంశానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా కూలంకుషంగా చదివి అర్థం చేసుకుంటే ఏమొస్తుంది అంటే, ఓహో ఒక మూర్ఖంగా వ్యాఖ్యానం ఇస్తున్నప్పుడు ఇదే అని అనుకోకుండా దీనికి ఈ అద్వైత ఆచార్యుల్లోనే ఈ విధంగా కూడా ఇచ్చారన్నమాట అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనం ఎందులోనూ కూడా రాగద్వేషాలకు గురికాం. ఎందులో ఈ సిద్ధాంతాల పట్ల కానీ సాధన పట్ల కానీ అందులో రాగద్వేషాలు కలుగుతాయి. మళ్ళీ అప్పుడే అహంకారం గొప్పతనం ఏం చేస్తున్నది? అహంకారం రాగద్వేషాలను వదలడానికి ట్రై చేస్తున్నప్పుడు సూక్ష్మంగా దాంట్లో రాగద్వేషాలు మిమ్మల్ని కలిగింపజేసి మనకి వాళ్ళలో ఇరికించి పెడుతుంది. అక్కడ అది మనం తెలుసుకోలేం. చాలా సూక్ష్మంగా వ్యవహరిస్తుంది అహంకారం. అది గ్రహించడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఓంకార విచారం అనుకోవాలా మన క్లాసులో. ఇప్పుడు ఓంకార ఉపాసన తీసుకుందాం, విచారం తీసుకుందాం అంటే కొంతమంది ఉపాసన తీసుకుందామండి, ఇది కాదు అలా కాదు కదా, రెండు కరెక్టే. ఏది? సాధన అధికారిని బట్టి ఇప్పుడు ఓంకార ఉపాసన చేస్తేనే ఓంకార విచారణకి మనకి అధికారాన్ని సంపాదించుకోగలుగుతాం. ఓంకార ఉపాసన అంటే ఏమిటి? ఓంకార జపం, ఓంకార ఉచ్చారణ. ఓంకార జపం, ఓంకార ఉచ్చారణ. ఇది ఎలాగా? రకరకాల సాధనలు ఉన్నాయి ఇందులో. రకరకాలుగా సాధనలు చేసుకోవచ్చు. ఇంకా మనకి యోగ శాస్త్రంలో ఏం చెప్తారు? ఊమాలో ఆ ఉచ్చారణలో అన్నప్పుడు ఆ విధంగా చదువుతూ అకారం ఎక్కువగా బాగా సాగదీయడం వల్ల కొన్ని ఫలితాలు, ఉకారం కొంతమంది ఎక్కువగా సాగదీస్తారు. మకారం తగ్గించారు. కొంతమంది ఓం, కొంతమంది అకార ఉకార మకారాలు ఒకటే విధంగా ఓం. దీన్ని ఆమ్రీడితం అంటారు. అంటే ఎంతసేపు ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తే ఒక ఆమ్రీడితము, 2 ఆమ్రీడితాలు, ఇవన్నీ కూడా మేము సద్గురు శివానందమూర్తి గారు చెప్తే విన్నాం. ఆయన గురించి కొన్ని తెలుసుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఆమ్రీడితం అంటే ఏమిటి? లెంత్ ఆఫ్ ద చాంటింగ్ ఆఫ్ ద ఓం. ఓం ఒక ఆమ్రీడితం, ఓం 2 ఆమ్రీడితాలు, ఓం 3 ఆమ్రీడితాలు. గురువు ఏం చేస్తాడు? మన సంస్కారాలు ఎలా ఉన్నాయి అంటే, మన మనసు ఎంత శుద్ధంగా ఉంది, మనలో ఉన్న లోపాలు ఏమిటి, మనకున్నటువంటి కర్మ యొక్క వాసనలు ఎలా ఉన్నాయి, రాగద్వేష మాత్రాలు ఏమిటి, మాత్రాలు అంటే పరిమాణాలు ఏమిటి, ఎంత పరిమాణంలో ఇవన్నీ మనలో ఉన్నాయి,
మన పరిస్థితి, మానసిక స్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి ఓంకార ఉచ్చారణ ఒక కీ ఇస్తాడు ఆయన. నీకు ఈ విధంగా చేయను ఆయన, ఒక 6 నెలలు ఈ విధంగా చెయ్యి అంటాడు. చేసిన తర్వాత ఉచ్చారణ చేసుకో, కానీ కొంచెం మారుస్తాను, ఇప్పుడు ఈ విధంగా ఉచ్చారణ చెయ్యి అంటాడు. అది గురువులు చెప్పాలి. కాబట్టి ఉపాసన చాలా మొత్తం మనకి ఇవన్నీ పెట్టి పక్కన పెట్టండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఓంకార జపం చేసుకోవాలి. ఓం 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 ఓం. ఒక లెక్క ఏమిటంటే గంటకి 1800 సార్లు ఓంకార ఉచ్చారణ చేయొచ్చు. ఒక గంటకి 1800 సార్లు ఓంకార ఉచ్చారణ చేసి గంటలో చేయాలని ఒక గంటలో 1800 సార్లు ఓం 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 ఓం, ఆ విధంగా. Can somebody put them all into mute? తప్పకుండా స్వామీజీ, నేను చేస్తుంటాను. చూడండి ఒకసారి. లేదు, మ్యూట్ చేశాను, మీరు కొనసాగించండి, క్షమించి. ఓకే. ఆ విధంగా ఓంకార సాధన చేసుకోవాలి, ఉపాసన. దానిలో మళ్ళీ భావం, దానిలో మన భక్తి, విశ్వాసము, గురువు యందు శ్రద్ధ, ఈ మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా, ఈ వాసనలన్నీ కూడా పోతాయి. దీర్ఘ ప్రణోచ్చారణ చేయమన్నారు విద్యారణ్యుల వారు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే ఉపాసన అనేటువంటి కింద వస్తుంది. ఉపాసన, ఓంకార ఉపాసన. ఎవరికి? ఆనందగిరి వాళ్ళు ఏమంటారంటే, ఎవరికైతే ఈ యొక్క సామర్థ్యం లేదో, విచారణ సామర్థ్యం లేదో ఉపాసన చేయమన్నారు. ఇప్పుడు సామర్థ్యం గురించి మనల్ని మనం విశ్లేషించుకోవడము కష్టం, మరొకరు విశ్లేషించడం అంతకంటే కష్టం. కాబట్టి ఓంకార ఉపాసన చేసుకుంటూ పోతే, ఆ ఉపాసన బలం వల్ల అంతఃకరణ బాగా శుద్ధిగా జరిగితే, ఆ ఓంకార విచారణ అనేటువంటిది ఒకసారి అదేమిటో తెలిసిపోతుంది. మనకి ఆ ఓంకార విచారణ ఏంటి? ఆ ఊ మా, ఆ మీద జాగ్రత్త అవస్థ ఆరంభపడింది, ఊ మీద స్వప్నావస్థ, మీద అకార అమాత్రం అనేటువంటిది బ్రహ్మతత్వం తురియ స్థితి అని దాని ధ్యానం చేయగా 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 కానీ చేయమన్నారు, కానీ ఆ ప్రక్రియ ఇవ్వలేదు ఉపనిషత్తుల్లో. ఆ ప్రక్రియలన్నీ కూడా రహస్యంగా ఉండేవి. కాబట్టి మనకు ఆ గురువులు కానీ, యోగులు, సిద్ధపురుషులు దొరికితే కానీ ఆ ప్రక్రియ అనేటువంటిది ఇవ్వడం జరగలేదు. అందుచేత ఇక్కడ అభ్యస్యమానేన, అభ్యస్యమానే అంటే అభ్యాసం వల్ల, అంటే ఉపాసన వల్ల కానీ ఏదో చేయడం మొత్తానికి ముందు ఉపాసన అవసరం కదా. ఉపాసన అభ్యస్యమానేన సంస్క్రియమాణ, సంస్కరింపబడిపోతుంది. ఏది? జీవుడు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ కూడా సంస్కరింపబడతాయి, శుద్ధి చేయబడతాయి. అంటే ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగింపబడతాయి. తద్ ఆలంబన అప్రతిబంధేన, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా అక్షరే అవతిష్టతే. అది అటువంటి ఓంకారంతో సంస్కరింపబడినటువంటి శరం అంటే జీవుడు ఆ బ్రహ్మతత్వంతో ఏకత్వాన్ని పొందుతాడు. అక్షరే అవతిష్టతే, నేరుగా వెళ్ళి ఆ అక్షరతత్వంలో స్థిరపడిపోతాడు. ఓంకారమే తద్ ఆలంబన, ఓంకారమే ఆలంబనంగా ఉన్నటువంటి
ఆ యొక్క శరము ఓంకారం ద్వారా ఆత్మ అంటే ఇక్కడ శరమే ఆత్మ, ఎలాంటి అడ్డంకి లేకుండా ఆ జీవాత్మ వెళ్ళి అక్షర బ్రహ్మలో స్థిరపడిపోతుంది, నిలబడిపోతుంది. నిలబడిపోతాడు వీడే, సాధకుడే. కానీ ఓంకార ఉపాసన చాలా మంచిది. ఓకే, ఇంకా అవతిష్టతే యథా ధనుషా ఆస్తే ఇషు లక్ష్యే, ఏ విధంగా అయితే ధనస్సు కారణంగా బాణం అనేటువంటిది లక్ష్యంతో చేరి ఏకత్వాన్ని పొందుతుందో, లక్ష్యంలో స్థిరపడిపోతుందో, అదేవిధంగా ఈ శరం ఆత్మశరం అంటే జీవుడు వెళ్ళి ఆ బ్రహ్మతత్వంలో కలిసిపోయి బ్రహ్మతత్వంతో ఏకత్వాన్ని పొందుతాడు, బ్రహ్మ లక్ష్యాన్ని పొందుతాడు, చేరుకుంటాడు, లక్ష్యాన్ని కొడతాడు. అది అర్థం. శరోహి ఆత్మ, శరం అంటే ఏమిటి? ఆత్మ, జీవాత్మ అనమాట. ఉపాధి లక్షణ అంటే ఉపాధితో కూడుకుని ఉన్నటువంటి జీవుడు. జీవుడు అంటే ఎవరు? ఉపాధి బద్ధుడు, ఉపాధితోటి తాదాత్మ్యం చెందినటువంటి వాడు జీవుడు. జీవుడు ప్రతిబింబం. ఆ అహంవృత్తిలో, బుద్ధిలో ఉన్న అహంవృత్తిలో ప్రతిబింబించి ఇది నేను అనుకుంటున్నాడు పరిమితుడై. ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటితోటి తాదాత్మ్యం చెంది ఇదే నిజం అనుకుంటూ, తద్వారా ఈ శరీరం, ఆత్మ, మనసు, బుద్ధి సుఖాల కోసం ప్రపంచమే ఆధారంగా చేసుకుని అందులో నానా వ్యవస్థలు పడుతూ తిప్పలు పడుతూ సుఖాలు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఈ సృష్టి అంతా కూడా చాలామంది వ్యక్తులు, మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకొని చూస్తూ, వాళ్ళతో పోల్చుకోవడం వల్ల రాగద్వేష, ఈర్ష్య ఇవన్నీ రావడం, రాగద్వేషాలు కలిగించుకోవడం, తద్వారా మనం కుంగిపోవడం, నాకు రాలేదు వాడికి వచ్చిందని. మళ్ళీ ఇవన్నీ కాకుండా మనం ఆ ఈశ్వరుడికే వి అట్రిబ్యూట్ మోటివ్స్ టు హిమ్. ఆయనతో అంటాం ఈశ్వరుడు నన్ను ప్రేమించడు, దేవుడు అనేటువంటి వాడు పక్షపాతి, దుర్మార్గులకి అన్ని ఇస్తున్నాడు, మంచి వాళ్ళకి కష్టాల, ఏం దేవుడు అండి దేవుడు అని మనం వాడిని సర్టిఫై చేసుకుంటూ దానికి మళ్ళీ కారణాలు వెతుకుతూ ఏటో ఈ జీవుడు కష్టాలు అర్థం ఆశ్చర్యంగా వస్తుంది. ఏం పాపం జాలి వస్తుంది, అంతకని ఇంకేర్లేదు. ఇలాగ సంసారంలో కూడా కొట్టుకుంటున్నాం. ఈ జీవుడు ఆ ఉపాధి లక్షణ, వాడిని శుద్ధపరచాలి. ఎలాగా? ఓంకారంతో. ఓంకార ఉపాసన ద్వారా సంస్కరింపబడినటువంటి, శుద్ధం చేయబడినటువంటి ఈ జీవుడు స్వరూపత పరయేవ అంటే స్వరూపం, అసలు జీవస్వరూపం ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరః కదా. జీవో బ్రహ్మైవ నాపరః, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. పరయేవ, ఆ జీవుడు వాస్తవానికి ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఉపాధులని పోతే ఆ లోపల ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది సర్వవ్యాపకమైనటువంటి తత్వం తెలుస్తుంది. గోడలు పడిపోవాలి. గోడలు ఉన్నంతకాలం ఈ బయట ఉన్నటువంటిది నేను లోపల వేరు వేరు అనుకుంటున్నాను. గోడలు తాదాత్మ్యం ఎక్కువైపోయింది. పరయేవ జలే సూర్యాదివతు ఇహ ప్రవిష్ట దేహే, జలంలో సూర్యుడు ప్రవేశించినట్టు. ఇది ఆభాసవాదం. అదేవిధంగా అంతఃకరణం అనేటువంటి ఆ యొక్క వృత్తిలో, బుద్ధి వృత్తిలో ఆత్మతత్వం ప్రవేశించినప్పుడు దాని ప్రతిబింబం అనేటువంటి వాడు చిదాభాసుడు, చిదాభాసంగా ఊసుంది.
ఆభాసం అంటే రిఫ్లెక్షన్, ఆ ప్రతిబింబము. చిత్ యొక్క ప్రతిబింబం చిదాభాసం. ఎక్కడ ఏర్పడింది? ఆ ఆభాసం ఏర్పడడానికి ఏదో ఒక మాధ్యమం కావాలి కదా. ఆ మాధ్యమమే అద్దం కావాలి కదా. మనం మనం తెలుసుకోవాలంటే అద్దంలో. అదేవిధంగా ఆ కాన్షియస్నెస్, టోటల్ కాన్షియస్నెస్, సమష్టి చైతన్యం ఈ బుద్ధిలో ప్రవేశించింది. ఆ వృత్తి అనేటువంటిది ఒక మాధ్యమం. అందులో ఈ చైతన్యం అనేది రిఫ్లెక్ట్ అయి ఆభాసంగా వచ్చి చిదాభాసం ఏర్పడింది. వాడే జీవుడు. సో పరయేవ జలే సూర్యాధిపతు. అదే ఎలా ప్రవేశించాడు? జలంలో సూర్యుడు జలంలో ప్రవేశించినట్టు. అంటే సూర్యుడు జలంలో ప్రవేశించిన ఆకాశంలో ఉన్న సూర్యుల్లో ఎటువంటి మార్పు లేదు, తగ్గిపోలేదు, హెచ్చు అవ్వలేదు, అలాగే ఉన్నాడు. అలాగే ఉంటూ ఇక్కడ కిందనే మళ్ళీ జలంలో ప్రతిబింబిస్తూ ఆ ప్రతిబింబం నుంచి బయటకి వస్తున్నటువంటి మళ్ళీ కాంతి వేరు, వేడి వేరు, అన్నీ అందులో ఉన్నాయి. ఇవన్నీ కాంతి వేడి ధర్మాలు ఉన్నప్పటికీ కూడా ఆకాశంలో ఉన్న సూర్యుడికి వీటికి సంబంధం లేకుండా ఉంది. కానీ ఆకాశంలో ఉన్న సూర్యుడు లేకపోతే ఇవే లేవు. కాబట్టి సంబంధం ఉందా లేదా అంటే అది రిలేషన్షిప్ అంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా ఇహ ప్రవిష్ట దేహే సర్వబౌద్ధ ప్రత్యయ సాక్షితయా. ఎలా ఉన్నాడు? మనలో కలుగుతున్నటువంటి పరమాత్మ ప్రవేశించాడు, సాక్షిగా ఉన్నాడు. అన్ని బుద్ధి ప్రత్యయములు అంటే బుద్ధిలో కలుగుతున్నటువంటి ఆలోచనలు, బుద్ధి అంటే మనసు కూడాను, చిత్తము, అహంకారం, అన్ని మనలో కలిగిన అన్ని భావాలు, థాట్స్కి సాక్షిగా ఉన్నటువంటి చైతన్యం అది, సాక్షి చైతన్యం. ఆ విధంగా ఉంటూ సర్వ బౌద్ధ ప్రత్యయ అంటే అన్ని ప్రత్యయాలకు సాక్షిగా ఆ పరమేశ్వరుడే అంటే ఆ బ్రహ్మతత్వమే, అక్షరతత్వమే అన్ని ఉపాధుల్లో ప్రవేశించింది. మనం సాక్షిగా ఉన్నాడు. అందుకే ముండకోపనిషత్తుల తర్వాత వస్తుంది 2 పక్షులు ఉన్నాయని. ఉంటూ స శరః ఇవ స్వాత్మని ఏవ అర్పిత. ఈ జీవాత్మయే బాణంలాగా ఉంటూ తనలో స్వాత్మని ఏవ అర్పిత. స్వాత్మ అంటే అక్షరే బ్రహ్మ. తనలో తాను ఉన్నాడు. తనలో తాను అంటే తనలో తాను సంధించుకున్నాడు. అంటే ఏమిటి? ఈ లోవర్ సెల్ఫ్, చిన్న పక్షి పై పక్షికి వెళ్ళి అందులో కలిసిపోతుంది. ఆ తర్వాత చూద్దాం, ఉదాహరణ వస్తుంది ఉపనిషత్తులోనే. కాబట్టి ఈ యొక్క ఆత్మని ఏవ స శరః ఇవ బాణంలాగా స్వాత్మనివ అర్పిత. ఈ శరం ఏం చేస్తుంది? విత్డ్రా అయిపోయి ఈ జీవాత్మ అనేటువంటి వాడు కస్త్వం కోహం కుతాయాత అని ప్రశ్న వేసుకుంటూ, నేను కోహం, నా స్వరూపం ఏమిటి అని ప్రశ్నించుకుంటూ నా సోర్స్లోకి వెళ్ళిపోతాడు. అంటే అదే ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ, బ్రహ్మతత్వం, అందులో లయం అవుతాడు. అర్పిత అక్షరే బ్రహ్మణి. అది అంటే ఐ మెర్జ్ ఇన్ మై ఓన్ హయ్యర్ సెల్ఫ్ అని అర్థం. మనకి ఏం చెప్తాం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకి ఉన్నతమైనటువంటి భావాలు, ఉత్కృష్టమైనటువంటి ఆశయాలు, అతి ఉత్తమమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయనుకుందాం. అంటే ఒక వ్యక్తికి పూర్ణంగా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏదో కారణం వల్ల, ప్రపంచంలో కొన్ని అనుభవాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల తన ఉత్తమత్వాన్ని, ఉత్కృష్టతత్వాన్ని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మర్చిపోయి ఒక సామాన్యుడు, అజ్ఞాని ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో, అంటే అసందర్భంగా, అధార్మికంగా ఎలా అయితే వ్యవహరిస్తాడో అలా ఈయన వ్యవహరిస్తున్నప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి, ఏమిట్రా నువ్వు ఇలా కిందకి దిగిజారిపోయావు, నువ్వెవరు, అసలు నీ స్వరూపం ఏమిటి, వీటితో కొట్టకపోవడం ఏమిటి, ఒకసారి నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకో, నీ జ్ఞానం ఏమిటి, నీ స్వరూపం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, నీ యొక్క తపస్సు ఏమిటి, నువ్వు ఎంత సాధించావు, ఇలాంటి చూడలేదా నువ్వు చిన్నప్పుడు, ఎన్నో చూసావు కదా జీవితంలో,
ఒక్కసారిగా అసలు ఇలాంటి మోహంలో ఎందుకు పడ్డావు, ఈ విషయాన్ని ఎందుకు నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావు అని ఎవరైనా చెప్పినప్పుడు వాడు కొంచెం వెలిగి వెనక్కి వెళ్తాడు కదా, వెళ్ళి కరెక్టే, నేను ఎలా కింద పడ్డాను. అలాంటప్పుడు ఏమిటైంది, ముందు అప్పటి వరకు నేను కోపిష్టిగా ఉన్నటువంటి వాడిని, తర్వాత అస్తవ్యస్త వ్యవహారం చేస్తున్నటువంటిగా ఉన్నటువంటి నేను, నన్ను ఎవరైనా గుర్తు చేసినప్పుడు నాలో ఉన్నటువంటి హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, నా హయ్యర్ స్వరూపం ఏదైతే ఉన్నదో, దాంతో నేను మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాంతో ఏకత్వాన్ని పొందుతాను కదా. అదేవిధంగా ఈ నేను అనేటువంటి వాడు జీవుడు ఎందుకంటాం, ఎప్పుడైతే ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెందేమో జీవుడయ్యాడు. ఆ జీవుడికి బోధ కలిగింది, తన అసలు స్వరూపంతో తాదాత్మ్యం పొందుతున్నాడు. తను ఎవరో తాను తెలుసుకుంటే, నేను ఇది కాదు సుమా, నేను అది అని తెలుసుకోవడం అనేటువంటిది, అది స్వాత్మనీయవ అర్పిత. అంటే ఈ లోపల అందుకే దీన్ని బ్రహ్మయజ్ఞం అన్నారండి. ఇంకొక కోణం నుంచి చూస్తే దీన్నే బ్రహ్మయజ్ఞము అన్నాం. బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి, ఈ అహంకారం అనేటువంటిది బ్రహ్మాగ్నిలో అహంకారమే ఆహుతిగా చేసి బ్రహ్మాగ్నిలో వేయడం. కృష్ణుడు పదం వాడాడు బ్రహ్మయజ్ఞం అని. అత బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. ఆ బ్రహ్మలో తను స్వాత్మంగా తనలో తాను అర్పించుకుంటున్నాడు కాబట్టి సాక్షిగా ఇందులో ప్రవేశించి ఆ జీవాత్మయే బాణంలాగా అందులో అక్షబ్రహ్మలో చేర్చబడతాడు కాబట్టి బ్రహ్మే లక్ష్యము. బ్రహ్మతత్వమే ఆ లక్ష్యం. అంటే ఇక్కడ ఏమిటి, ధనుస్సు అనేటువంటిది ఓంకారము, శరం అనేటువంటిది జీవుడు, లక్ష్యం ఏమిటైంది, బ్రహ్మతత్వం అయింది. లక్ష్యే ఇవ మనస్సమాధిత్సుభి ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్. మనస్సును అందులో నిలపగోరేటువంటి వాళ్ళందరికీ కూడా మనస్సమాధిత్సుభి, మనస్సును అందులో నిలపగోరేటువంటి అందరికీ కూడా, సాధకులందరికీ కూడా ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్, అందరికీ కూడా వాళ్ళకి ఆ లక్ష్యంగా మారింది కాబట్టి తమ ఆత్మగానే తెలియబడుతుంది. ఆత్మరూపేణ ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్. అదేం తెలుస్తుంది, ఆ బ్రహ్మమే వాళ్ళకి ఎలా తెలుస్తున్నది, ఆ బ్రహ్మమే తమ ఆత్మగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ జీవాత్మగా ఉన్నటువంటి నేను ఈ తుప్పుని అన్నిటిని వదుల్చుకుని నాలో ఉన్నటువంటి హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉన్నదో దాంతో నేను ఎప్పుడైతే తాదాత్మ్యం చెందడం మొదలుపెట్టానో అప్పుడు అదే నేను, ఇప్పుడు అదే నేను. కానీ దీంతో ఒక వ్యక్తి చెప్పాను ఇంత ఉదాహరణ, దిగజారిపోయాడు. దిగజారినంటే వాడే వ్యక్తి, ఇక్కడ ఇద్దరు లేరు. దిగజారిన వాడు, ఉత్తమంగా ఉన్నటువంటి వాడు, ఇది రెండు కాదు, వాడే. కానీ ఎవరో వచ్చి మళ్ళీ జ్ఞానబోధ చేస్తే నువ్వేమిటి ఇలా వ్యవహారం చేస్తున్నావు, ఇంత చీపుగా ఉన్నావు ఏమిటి, ఇంత దిగజారిపోయి ఏమిటని తెలిసినప్పుడు, అబ్బో నిన్ను కాదా, ఎవరిని జ్ఞాపకం చేస్తే, జ్ఞప్తి మాత్రం అంటారు అందుకు ఉపనిషత్తులు వాటిలో, జ్ఞాపకం చేస్తే తెలిసిపోతుంది, ఇది నేనా, ఓకే ఓకే ఓకే. లక్ష్యైవ మనస్సమాధిత్సుభి ఆత్మభావేన లక్ష్యమాణత్వాత్ తత్ర ఏవం సతి. ఇది ఈ విధంగా ఉండడం వల్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ కూడా పనిచేయాలంటే బీ కాన్షియస్, బీ అలర్ట్ అని అర్థం. బీ అవేర్, బీ అలర్ట్. ఇది బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ ప్రమాదవర్జితేన. ఈ బాహ్య విషయాలు పడిపోయి అదే ప్రమాదం. బాహ్య విషయాలు పొందాలి, విషయ వస్తువులు అనుభవించాలనేటువంటి కోరిక, అదే ప్రమాదం. ప్రమాదం అంటే ఏమిటి, మన తెలుగు ప్రమాదం యాక్సిడెంట్ అంటాం. ఈ ప్రమాదం అంటే త్రుటి తప్పడం, పడి కింద పడిపోవడం, నిర్లక్ష్యం లేకుండా. ప్రమాదం అంటే నిర్లక్ష్యం. అందుకే ప్రమాదోవై మృత్యుహు అని వస్తుంది మన సనస్సు జాతీయంలో. ప్రమాదోవై మృత్యురహం బ్రవీమి అంటాడు ఆయన. మృత్యు అంటే వేరే ఏది లేదు నాయన, ప్రమాదమే మృత్యుము. ఇంగ్లీష్లో ఏమంటాం, ఇన్అడ్వర్టెన్స్ అంటాం. ప్రమాదం అంటే ఏమిటంటే సాధకుడికి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ అలవాటుగా చేయడం, అది ప్రమాదం. అది అలవాటైపోతుంది. ఆ ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే చాలా కష్టం కూడాను. మాటికి అదే అలవాటు, తాగుడు కానీ, స్మోకింగ్ కానీ, ఇతరత్ర వ్యసనాలు కానీ, అదే కోపం ఒకటి,
అది ప్రమాదం, మాటి మాటికి ప్రమాదం. ఏంటి? కోపం. ఆ కోపం బయటికి రాలేకపోతున్నాను. అదే మాట, నేను 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 కోపం తెచ్చుకొని అంటాడు, కానీ ఆ మరుక్షణమే కోపంలో వచ్చేస్తుంది. వాడు ఎలర్ట్గా ఉండలేడు పాపం. ఈ కోపం వాడిని కప్పేసి కింద పడేసి కుమ్మేసి బయటకు వస్తుంది అది. కాబట్టి బాహ్య విషయ ఉపలబ్ధి తృష్ణ, ఈ విషయ వస్తువులు పొందాలనేటువంటి దాహం ఏదైతే ఉందో, తృష్ణ దాహం ఉంది కదా, ఆ దాహమే ప్రమాదం. అదే మన కింద పడేయడానికి దోహదం చేస్తుంది. అలాంటి దాహం అనేటువంటి కోరిక అనే నిర్లక్ష్యం లేకుండా సర్వత విరక్తేన, పూర్ణంగా విరక్త భావంతో, జితేంద్రియేణ, ఇంద్రియాలన్నింటినీ కూడా అంటే దమ సాధనలతో ఇంద్రియాలన్నీ కూడా వశంలో పెట్టుకుని, ఏకాగ్రచిత్తేన, ఎప్పుడైతే ఇంద్రియాల వశంలోకి వచ్చాయో మనసు కూడా స్థిరపడబోతుంది. అప్పుడు ఏకాగ్ర చిత్తంతో వేద్ధవ్యం బ్రహ్మలక్ష్యం, అలాంటి కాన్సన్ట్రేషన్గా వేద్ధవ్యం. అప్పుడు ఆ బ్రహ్మము అనేటువంటి లక్ష్యాన్ని వేధించాలి, అంటే కొట్టాలి, అంటే చేరుకోవాలి అని అర్థం. తతః, తర్వాత తద్వేదనాత్ ఊర్ధ్వం శరవత్తన్మయో భవేత్. వేధించిన తర్వాత ఆ బాణంలాగా దాంతో ఒకటైపో, అది ఒకటైపో, అయిపోవాలి అలా భావన ఉండాలి. బాణంలో దాని అందే తన్మయుడై ఉండాలి, అంటే అందులో ఉండాలి, అందులో దాంతో ఏకత్వాన్ని పొందాలి. యథా శరస్య లక్ష్య ఏకాత్మకత్వం ఫలం భవతి. ఈ ఫలం ఏమిటి? శరము ఆ లక్ష్యంతో ఏకత్వం పొందడమే అనేటువంటి ఫలితం ఏ విధంగా అదే ఉందో, తథా దేహాది ఆత్మ ప్రత్యయ తిరస్కరణేన, దేహము నేనేమో ఆత్మ, జీవాత్మ, నా దేహము, ఇది మనసు, నా ప్రాణము, నా ఆలోచనలు, నా వృత్తులు అనేటువంటి ప్రత్యయములు, అంటే రకరకాల ఆలోచనలు, తిరస్కరణేన అంటే మనం ఈ ఆలోచనలు, నేను మూర్ఖుణ్ణి, పనికిరాను, నేనేమో సామాన్యుణ్ణి, లేకపోతే నేను ఇది అది కాకుండా, నేను ఇది కాదు, నేను బ్రహ్మస్వరూపం నాదని చెప్పి ఈ ఇతర చింతనలు, ఆలోచనలన్నింటినీ కూడా తిరస్కరించటం ద్వారా, తథా దేహ ఆది ఆత్మ ప్రత్యయ తిరస్కరణేన అక్షర ఏకాత్మకత్వం ఫలం ఆపాదయేతి త్యర్థః. ఆ అక్షర ఏకాత్మకత్వం, అక్షరతత్వంతో ఏకత్వాన్ని పొందడం అనేటువంటి ఫలితాన్ని మనం పొందింపజేయాలి, పొందింపజేయాలి. మనమే కలిగించుకోవాలి ఆ సాధన. నేను మీకు కలిగించలేను, మీరు నాకు కలిగించలేరు. గురువు కూడా ఏం చేయలేడు. గురువు బాబు మార్గదర్శనాన్ని చూపిస్తాడు, సాధనలో పక్కన ఉంటాడు, తప్పులు చెప్తూ ఉంటాడు, చేయబట్టుకుంటాడు, తొయ్యడు, ఒక్కొక్క అడుగు వేయమంటాడు. అటువంటి ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అక్షరస్య ఇవ దుర్లక్ష్యత్వాత్ పునః వచనం సులక్షణార్థం. అక్షర బ్రహ్మం తెలుసుకోవడం చాలా కష్టం కదా. దుర్లక్ష్యత్వాత్ చాలా కష్టం తెలుసుకోవడం, తేలిక కాదు. కాబట్టి పునః వచనం సులక్షణార్థం. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఉపనిషత్తు వేరే వేరే మాటలతోటి, వేరే వేరే ఉదాహరణలతోటి, వేరే వేరే కోణాల నుంచి చెప్పుకుంటూ వస్తుంది. పోనీ ఈ కోణం నుంచి అర్థం అవ్వలేదా, ఈ కోణం నుంచి చూడు, ఈ కోణం నుంచి అర్థం కాలేదా, ఈ కోణం నుంచి చూడు అని పాపం ఉపనిషత్తు శృతి మాత మనందరికి కూడా ప్రేమతోటి చెప్తూ వస్తుందని కూడా. ఎవడికో ఏదో ఒక కోణమో, ఒక ఉదాహరణమో క్లిక్ అవుతుంది, అబ్బా అంటాడు, అంతే, నాకు అర్థమైంది అంటాడు. ఏమిటో 2 గంటల నుంచి చెప్తున్నాను, ఇప్పుడే అర్థమైందా అంటే, లేదండి, ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఉదాహరణలన్నీ చచ్చు ఉదాహరణలు, నాకు మిగతా వాళ్ళకి మంచిగా ఉండొచ్చేమో, కానీ నావన్నీ కూడా చెత్త ఉదాహరణలు మీరు ఇచ్చారు. ఈ ఉదాహరణ ఇచ్చారు ఇప్పుడు నాకు అర్థమైంది, మొత్తం కాన్సెప్ట్తో అర్థమైపోయిందండి అంటాడు. అది ఉపనిషత్తు మాత చేసేటువంటి పని. కాబట్టి సులభంగా చెప్పడానికి, ఇంకా సులభంగా చేయడానికి పాపం తల్లి ప్రయత్నం చేస్తున్నది. అదేమిటది? 5వ మంత్రం రేపు మనం చూసుకుందాం, ప్రారంభం చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. థ్యాంక్ యూ.